ఈరోజు కదా మంత్రుల మార్పు. అనగనగా ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవికి పులి రాజుగా ఉండేది. పులి కింద మంత్రిగా ఒక రామచిలుక ఉండేది. రామచిలుకకు దయ, ఉపకార బుద్ధి ఉండటం చేత ఎవరు వచ్చినా లేదనకుండా రాజుగారితో చెప్పి తృణమో పనమో ఇప్పిస్తూ ఉండేది. అందుకని చిలుక హయాంలో పులిరాజు కీర్తి దేశదేశాలా వ్యాపించింది. ఇలా ఉండగా రాజుగారి కీర్తి విన్న ఒక పేద బ్రాహ్మణుడు చాలా దూరం నుంచి అరణ్యానికి వచ్చి చిలుకను ఆశ్రయించాడు. బ్రాహ్మణుడి అవస్థ తెలుసుకుని చిలుక జాలిపడింది. పులిరాజు సంతోషంగా ఉండే సమయంలో అతని గురించి అనుకూలంగా 2 మాటలు చెప్పేసరికి, సరే దానికేముంది, దరిద్రంతో కష్టపడుతున్న వాళ్లకు మనం కాకపోతే మరెవరు సహాయం చేసేది, అతడిని సంతోషపెట్టి పంపించు అని రాజు చిలుకతో చెప్పాడు. అప్పుడు చిలుక మంత్రి అతనికి చాలా ధనమిచ్చి పంపింది. ఆ ధనం పట్టుకుపోయి బ్రాహ్మణుడు తన కుటుంబానికి ఏ లోటు లేకుండా పోషించుకుంటూ ఉన్నాడు. మరి కొంతకాలానికి ఆ ధనమంతా ఖర్చయిపోయి మళ్ళీ అతనికి కష్టాలు మొదలయ్యాయి. మళ్ళీ ఈసారి కూడా ధర్మబుద్ధి గల చిలుక మంత్రి, ఔదార్యం గల పులిరాజు జ్ఞాపకానికి వచ్చి బ్రాహ్మణుడు మరోసారి అరణ్యానికి బయలుదేరాడు. ఈసారి అతను పులిరాజు దివాణానికి పోయేసరికి అక్కడ చిలుక మంత్రికి బదులుగా కాకి మంత్రి కూర్చుని ఉంది. బ్రాహ్మణుడు కాకి మంత్రి వద్దకు వెళ్ళి తాను వచ్చిన పని చెప్పుకున్నాడు. బ్రాహ్మణులను సత్కరించటం కంటే పుణ్యకార్యం మరేముంటుంది? మీ గురించి రాజుగారితో చెప్పి వస్తాను. దయచేసి మీరలా కూర్చోండి అని చెప్పి కాకి మంత్రి పులిరాజు వద్దకు వెళ్ళింది. రాజా, ఇన్నాళ్లకు మళ్ళీ కోరని కోరికగా నరమాంసం మనకు లభించింది. ఒక బ్రాహ్మణుడు తమ దర్శనానికి రాబోతున్నాడు. అతనిని తగు విధంగా సత్కరించండి అని సలహా ఇచ్చిపోయి బ్రాహ్మణుడిని పులి వద్దకు ప్రవేశపెట్టింది. బ్రాహ్మణుడు రాగానే పులి ఉరుములాగా గాండ్రించి అతనిపై పడి కొరకబోయింది. అప్పుడు బ్రాహ్మణుడు హడలిపోతూ చేతులు జోడించి, ఇదేమిటి పులిరాజా, ఈ ఉడ్డూరం? పూర్వం నేను మీ దర్శనం చేసుకున్నప్పుడు ఎంతో దయతో ఆదరించారు, ధనమిచ్చి సత్కరించారు. మీ ధర్మమా అని పిల్లలు మేము ఇప్పటివరకు హాయిగా మీ పేరు చెప్పుకుని కాలక్షేపం చేశాము. ఏదో ఇప్పుడు కూడా అలాగే కటాక్షిస్తారని మీ దగ్గరికి సహాయం కోర వస్తే దరిద్ర బాధ పోగొడతారని వచ్చి ఆశ్రయించాను. కానీ పేదవాడిని కబళించి వేస్తారని తెలిస్తే ఇంత దూరం వస్తానా అని అనేసరికి బ్రాహ్మణుడిపై జాలి కలిగి పులి వెనక్కు తగ్గింది. పులిరాజు బ్రాహ్మణుడితో, కాలం మారింది, ధర్మం మారింది. మా ఆస్థానంలో మంత్రులు మారిపోయారు. రాజంటే ఏమిటనుకున్నావు? కాలాన్ని బట్టి మంత్రుల సలహాల ప్రకారం నడుచుకుంటేనే రాజుకి రోజులు ఉంటాయి. నిరుడు ఉండిన మంత్రులు సలహా ప్రకారం నీకు సత్కారం జరిగింది. ఇప్పటి మంత్రుల సలహా పుచ్చుకుని నేను ఇలా చేయవలసి వచ్చింది. అయినప్పటికీ నువ్వు ఇది వరకు మా సొమ్ము తిని ఉండటం చేత నీకు మాకు సంబంధం ఏర్పడింది కనుక నిన్ను కరుణించి వదిలేయటమే ఇప్పటిలో గొప్ప సత్కారం అన్నమాట. ఆలస్యం చేయకుండా, 2వ కంటికి తెలియకుండా పారిపో అనేసరికి బ్రతుకుజీవుడా అనుకుని బ్రాహ్మణుడు పరుగుపుచ్చుకుని ఇల్లు చేరుకున్నాడు. ఈసారి ఏ మూట తెస్తాడో అని ఆత్రంగా ఎదురు చూస్తున్న బ్రాహ్మణుడి భార్యకు ఈ సంగతి సందర్భాలు తెలియగానే ఆమె గుండె నీరైపోయింది. ఇంకా నయం, పులిరాజు గారు మిమ్మల్ని మింగేయకుండా బయటపడ్డారు. అదే 10,000. బ్రతుకుంటే బలుసాకు ఏరుకుని తినొచ్చు. మంచి మంత్రులు ఉండే మరొక రాజును ఆశ్రయించవచ్చు అని ఆమె భర్తకు గండం తప్పించినందుకు ముక్కోటి దేవతలను మొక్కుకుంది.